సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మేలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలని అధికారులకు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, శాసనసభ్యులు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి ఆయన అభిప్రాయ సేకరణకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజన్ ప్రతి ఒక్కరికి అవసరమని అన్నారు. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న పేరును తొలగించేందుకు జిల్లాలో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుని జిల్లాను అగ్రగామిగా నిలపాలని పేర్కొన్నారు. బుడగట్లపాలెం పూర్తి చేయుటకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ వికసిత్ ఆంధ్రప్రదేశ్ వర్ణాంధ్ర 2047పై ఇప్పటి వరకు 1.24 లక్షల మంది నుండి స్పందన వచ్చిందని, అభిప్రాయ సేకరణలో రాష్ట్ర స్థాయిలో జిల్లా ముందంజలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోన రవికుమార్, బగ్గు రమణమూర్తి, గొండు శంకర్, శాసనమండలి సభ్యులు నర్తు రామారావు, జిల్లా అధికారులు సిపిఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి, ఏపీ ఎంఐపీ డిడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరై నగరవాసుల నుండి వినతులను స్వీకరించారు. ఉదయం 9 గంటల నుండి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అర్జీదారులు ప్రజా దర్బార్కు పోటెత్తారు. వ్యక్తిగత సమస్యలతో పాటు తమ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాలని, రోడ్లు, డ్రైన్లను ఏర్పాటు చేయాలని, కూడుకుపోయిన ట్రైన్లను పునరుద్ధరించాలని వినతులు అందజేశారు. మున్సిపల్ మంచినీటి కొలాయిల ద్వారా కొన్ని ప్రాంతాల్లో త్రాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని, అన్ని వార్డుల్లో పాటు శివారు కాలనీలకు సైతం కొలాయిల ద్వారా తాగునీరు అందించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ముఖ్యంగా ఇంటి పన్ను అధికంగా వస్తుందని, తమకు విధించిన ఇంటి పన్నును తగ్గించాలని పలువురు వ్యాపారస్తులు, నిరుద్యోగులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ప్రజా దర్బార్లో వచ్చిన వినతులను శాఖల వారీగా సమీక్షించి ఆయా విభాగాలు త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపట్టేలా మున్సిపల్ కమిషనర్తో పాటు హెల్త్ ఆఫీసర్, ఇతర అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి సూచించారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ను సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గుత్తేదారును ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వికసిత్ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర 2047 వర్క్ షాప్ అనంతరం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తో కలిసి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖలు ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా నూతన కలెక్టరేట్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఒక వ్యక్తి వివిధ శాఖల అధికారులను కలవాలని వస్తే అలాంటి వ్యక్తికి నూతన కలెక్టరేట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ప్రస్తుత కలెక్టరేట్ ప్రతి ఏడాది మరమ్మతులు చేయడం జరుగుతుందని, ఆ విధంగా చేయడం వలన నిధులు వృధా తప్ప శాశ్వత పరిష్కారం లభించదని అన్నారు. అందుకే ప్రభుత్వ అన్ని కార్యక్రమాలు ఒకే ప్రాంగణంలో ఉండేటట్లు రూపకల్పన చేసి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో నాగావళి నది ఒడ్డున నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వలన ఆగిందని, ఈ రోజే గుత్తేదారుతో నిర్మాణం పూర్తి చేయడంపై మాట్లాడి సత్వరమే పూర్తి చేస్తే వస్తున్న జనవరి నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తామని అన్నారు. ఈ సందర్శనలో శాసనమండలి సభ్యులు నర్తు రామారావు, శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, కోన రవికుమార్, గొండు శంకర్, ఎన్ ఈశ్వర్రావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, R&B SE జాన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని ఆఫీస్ సముదాయాలు ఒకే ప్లేస్లో ఉండాలని, దీనికి తోడు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి బిల్డింగు ప్రతి సంవత్సరం మరమ్మతులు చేయడం, వర్షాలు పడితే కారిపోవడం, అనేక అవస్థలు పడుతున్నటువంటి సందర్భంలో ఆ రోజు ఇక్కడ కలెక్టరేట్ కాంప్లెక్స్ను మంజూరు చేశాం. డిజైన్స్ అన్నీ చేసి ఆర్టాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఆ రోజు ఫౌండేషన్ వేయించాం. అంటే దాదాపుగా 7-8 సంవత్సరాలు అయింది. గత 5 సంవత్సరాలు అంటే ఒక వస్తువు 60%, 70% కంప్లీట్ అయినట్టు దాన్ని గత ప్రభుత్వం ఒక 20%, 5%, 6% చేస్తే ఇటువంటి భవనం కార్యరూపం దాల్చి ప్రజలకు అందుబాటులోకి వచ్చేది. కానీ గత 5 సంవత్సరాలు ఇటువంటి దాని మీద ఎక్కడ దృష్టి పెట్టకపోవడం వల్ల ఈరోజు
ఈ పరిస్థితి వచ్చింది. కొత్తగా ప్రభుత్వం వచ్చింది. అందులో అదృష్టం ఏమిటంటే ఏ వ్యక్తి ఈ భవనానికి శంకుస్థాపన చేశారో ఆ వ్యక్తే ప్రారంభోత్సవం చేయాలని రాసిపెట్టి ఉంది. కాబట్టి గత ప్రభుత్వంలో పెద్దలకి ఆ ఆలోచన రాలేదు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్తో సహా శ్రీకాకుళంలో అన్ని కార్యాలయాలు ఎక్సెప్ట్ పోలీస్ మిగతావన్నీ కూడా ఒకే ప్రిన్సెస్లో తేడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశాం. అందులో ఒక సుందరమైనటువంటి ప్లేసు నాగావళి నది ఒడ్డున ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ భవనం కట్టాం. ఇప్పుడే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పనులన్నీ ఆగిపోయాయి. ఉదయమే కాంట్రాక్టర్తో మాట్లాడాం, ఇప్పుడే అధికారులతో మాట్లాడాం. వారం 10 రోజుల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాం. మళ్ళీ కాంట్రాక్టర్కి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి పనులు ప్రారంభిస్తాం. 1 month 1.5 monthలో మొత్తం ఏవైతే 5% 10% ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి రేపు కొత్త సంవత్సరం నాటికి ఈ భవనాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించి దీన్ని ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏపీఎస్ఆర్టీసీ శ్రీకాకుళం 1-2 డిపోల పరిధిలో దసరా పండుగను పురస్కరించుకొని ప్రత్యేక బస్సు సర్వీసులను ఈ నెల 9వ తేదీ నుండి ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 9వ తారీఖు నుండి రద్దీ పెరగనున్న నేపథ్యంలో విశాఖపట్నం బస్ స్టేషన్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్టీసీ అధికారులు అలాగే సూపర్వైజర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రస్తుతం విశాఖ నుండి పలాస వైపునకు ప్రతి 15 నిమిషాలకు బస్సు సౌకర్యం ఉందని, అలాగే విశాఖ నుండి ఇచ్చాపురంలకు ప్రతి 20 నిమిషాలకు బస్సు సౌకర్యం ఉందని తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుండి దసరా సందర్భంగా ప్రతిరోజు 60 ప్రత్యేక బస్సులను అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా సాధారణ ఛార్జీలు మాత్రమే వసూలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని, ఆశాలకు సంబంధం లేని పనులు అధికారులు అప్పగించవద్దని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె నాగమణి, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావులు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 25వ తేదీన యూనియన్ నాయకులతో జరిగిన సంయుక్త సమావేశంలో డిఎంఎన్హెచ్ఓ ఆశాలకు సంబంధం లేని పనులు అప్పగించవద్దని రాతపూర్వకంగా లెటర్ ఇస్తామని, ఇవ్వకుండా ఆశాల పట్ల డిఎంఎన్హెచ్ఓ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శ్రీకాకుళంలో డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం ముందు జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఆశాలు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశాలకు సంబంధం లేని పనులు అప్పగించవద్దని, అనేక జిల్లాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రాతపూర్వకంగా లెటర్స్ ఇచ్చారని, కానీ మన జిల్లా అధికారులు ఆశాల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. మన జిల్లా డిఎంఎన్హెచ్ఓకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. డిఎంఎన్హెచ్ఓ వచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డిఎంఎన్హెచ్ఓ వచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నా వద్దకు డిఎంఎన్హెచ్ఓ బొడ్డేపల్లి మీనాక్షి వచ్చి తన పరిధిలోని సమస్యలు పరిష్కరిస్తానని, ఆశాలకు సంబంధం లేని పనులు అప్పగించవద్దని అధికారులకు ఆదేశిస్తానని తెలిపారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిఎంఎన్హెచ్ఓకు అందజేశారు. ధర్నాలో సిఐటియు సీనియర్ నాయకులు కె శ్రీనివాసు, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి అమరావతి తదితరులు పాల్గొన్నారు. ఉచిత ఇసుక హామీని వెంటనే అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బవిరి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం 7 రోడ్ల కోడలి వద్ద ప్రభుత్వ ఇసుక విధానానికి వ్యతిరేకంగా ఇసుకను కేజీల రూపంలో అమ్ముతూ వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినా నేటికి ఉచిత ఇసుక విధానం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. సహజ సిద్ధంగా దొరుకుతున్న ఇసుకను దళారులు రాబందుల్లా దోచుకుతుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు, జి సింహాచలం, కె నాగమణి, పి తేజేశ్వరరావు, సిహెచ్ అమ్మన్నాయుడు, కె అప్పారావు, పి ప్రసాదరావు, ఎం ఆదినారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజల నుండి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని వివిధ శాఖల అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. జైలు ముద్దాయిలకు తగు న్యాయ సేవలు, అలాగే కారాగారంలో ఉండే జైలు ముద్దాయిలకు న్యాయపరమైన సలహాలు అందించే నిమిత్తము జైలు న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లకు డిఎల్ఎస్ఏ కార్యాలయంలో శుక్రవారం డిఎల్ఎస్ఏ ఆధ్వర్యాన సదస్సు జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశం మేరకు శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఈ సదస్సును ఏర్పాటు చేసినట్లు కార్యదర్శి సన్యాస్ నాయుడు తెలిపారు. జైల్లో ఉంటున్న ఖైదీలకు ఉద్దేశించి వారి పరిస్థితులు, బాగోగులు, సమయానికి వారికి జైలు అధికారులు మంజూరు చేస్తున్న వసతులు, వారికి ఉన్న హక్కులు, బాధ్యతలు ముందుగా తెలుసుకొని వారికి అవగాహన కల్పించాలని ఆయన జైలు న్యాయవాదులకు, పారాలీగల్ వాలంటీర్లకు సూచించారు. కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిధిలోని పరిసర ప్రాంతాల ప్రజల కోసం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ప్రతి శుక్రవారం వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ స్వయంగా 8 మంది ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఎస్పీ ముందు వారి సమస్యలను విన్నవించుకోగా ఎస్పీ సానుకూలంగా స్పందించి సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని, బాధితులకు చట్ట పరిధిలో తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని ఆర్టీసీ కాంప్లెక్స్ లో తల్లిపాలు పట్టే ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం సూచించారు. శ్రీకాకుళం పర్యటనలో భాగంగా సీతారాం పట్టణ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో గల రీజనల్ మేనేజర్ కార్యాలయంలో జిల్లా ప్రజా రవాణాధికారి విజయ్ కుమార్ నేతృత్వంలో జిల్లాలో గల వివిధ ఆర్టీసీ డిపోల మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో నిబంధనలు అనుసరించి జిల్లాలో ఇప్పటి వరకు కాంప్లెక్స్ల్లో ఎన్ని తల్లిపాలు కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో వివరాలపై ఆరా తీశారు. జిల్లాలో ఎంతమంది విద్యార్థులు బస్ పాసులు వినియోగిస్తున్నారు, వారిలో బాలురు, బాలికలు ఎంతమంది ఉన్నారు, సంబంధిత లెక్కలపై రికార్డులు సమర్పించాలని సూచించారు. అలాగే కాంప్లెక్స్ల్లోనూ పరిసర ప్రాంతాల్లో బాల కార్మిక వ్యవస్థ లేకుండా యాజమాన్యం తీసుకుంటున్న చర్యలపై రికార్డులు ఏమైనా ఉన్నాయా, జిల్లా ప్రధాన బస్ కాంప్లెక్స్ ఆవరణలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో బాలల హక్కులు, వారి సంక్షేమానికి సంబంధిత ప్రచార హోర్డింగ్లు, అతికించిన వాల్ పోస్టర్లు వివరాలు, వాటిని ఎక్కడెక్కడ అమర్చారో ఆయా వివరాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శాంతిశ్రీ, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ శ్రీలక్ష్మి, సభ్యులు గన్నెప్పుడు వి రమణమూర్తి, జిల్లా బాలల సంరక్షణ అధికారి కెవి రమణ, ఆర్టీసీ డిపో మేనేజర్లు అమర్ సింహుడు, పిఓ ఐసి మెట్ట మల్లేశ్వరరావు, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డిని శుక్రవారం ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీకి పూల మొక్కను సీతారాం అందజేశారు. అనంతరం జిల్లాలోని బాలల హక్కుల సంరక్షణకు సమీక్ష సమావేశాలు నిర్వహించి పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బాల కార్మిక వ్యవస్థ పూర్తి స్థాయిలో నిర్మూలనకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి పివి రమణ, బాలల సంక్షేమ సమితి కమిటీ చైర్మన్ యు శ్రీలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడి బి శాంతిశ్రీ తదితర అధికారులు, ప్రతినిధులు ఉన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ₹1కే హోండా ఓనా కొనుగోలు చేసే అవకాశాన్ని లలిత హోండా షోరూం కల్పిస్తుందని మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ తెలిపారు. సరైన డాక్యుమెంట్ షోరూం కి తీసుకువచ్చి వాహనాన్ని దక్కించుకోవాలని కొనుగోలుదారులకు ఆయన ఒక ప్రకటనలో సూచించారు. ప్రతి వాహనం కొనుగోలుపై ఫుల్ ట్యాంక్ పెట్రోల్, అలాగే వాహనదారులు సంక్షేమార్థం హెల్మెట్ ఇస్తున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. PAIYF రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంస్థ నిర్మాణ బాధ్యులు ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో 6, 7, 8, 9 తేదీల్లో ఈ జిల్లాలో రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని, ఈ సభల
సభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశాలకు పార్టీలకు అతీతంగా హాజరు కావాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా పోరాటాలకు పురిటిగడ్డ అని గుర్తు చేశారు. ఇక్కడ యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా పోరాటం ఉండాలని చెప్పారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఈ మహాసభల్లో ప్రస్తావించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు, రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి వెంకటరమణ, ఏవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి యుగంధర్ తదితరులు ఉన్నారు. తాటి బెల్లంతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తాటి బెల్లంలో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలను కలిగి ఉంది. అలాగే ఖనిజాలతో పాటు అనేక విటమిన్లు దీనిలో లభిస్తుంది. తాటి బెల్లంలో దేవుడు ప్రసాదం సహజ సిద్ధమైన తీపి బెల్లం కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి. తాటి చెట్టు నుండి వేరుగా తయారు చేస్తారు. ఆహారం జీర్ణంకి చాలా బాగా ఉపయోగపడుతుంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఆహారాన్ని తీసుకున్న తర్వాత చిన్న తాటి బెల్లం మొక్కను తింటారు. ఇది తిన్న ఆహారం బాగా జీర్ణం చేస్తుంది. పేగు శుభ్రపరచడానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అదేవిధంగా ఆస్తమాని తగ్గిస్తుంది. మరోవైపు ఇందులో ఉన్న మెగ్నీషియం నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఇందులో ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, పొటాషియం, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. తాటి బెల్లంలో ఎక్కువగా శక్తి కలిగి ఉంటాయి. ఇది చక్కెర కంటే త్వరగా జీర్ణం అవుతుంది. దాన్ని క్రమంగా తీసుకుంటే నీరసం అనేది రాదు. శరీరానికి ఎక్కువ శక్తిని అందజేస్తుంది. దీనిని రోజు తీసుకోవడం వలన శరీర పుష్టి, వీర్యవృద్ధి కలుగును. తాటి బెల్లం తినడం ద్వారా క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అలాగే శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. ఇది శ్వాసకోశ, ప్రేగులు, ఆహారగొట్టం, ఊపిరితిత్తులు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులలో ఉండే విష పదార్థాలను బయటకు పంపించి ప్రేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది. ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఫైబర్లు ఎక్కువగా ఉండడంతో మలబద్ధకంను నివారిస్తుంది. అజీర్తి చికిత్సకు సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. శరీరంలో హానికర టాక్సిన్ను బయటకు పంపిస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. తాటి బెల్లం పురాతన కాలంలో ఔషధ గుణాలకు ఉపయోగించబడింది. వాస్తవానికి ఇది పొడిదగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి దానిని ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గోరువెచ్చని నీటిలో తాటి బెల్లం కలుపుకొని తాగడం వలన జలుబు, దగ్గు నివారించబడుతుంది. మైగ్రేన్, తలనొప్పి చాలా బాధాకరమైనది. ఒక్క సహజ ఔషధ కంటెంట్ ఈ నొప్పిని తగ్గిస్తుంది. ఉదయాన్నే 1 టీ స్పూన్ తాటి బెల్లం తీసుకుంటే మైగ్రేన్, తలనొప్పి తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అంతరాత్మ హెచ్చరించినప్పుడు వినకుంటే, శిక్ష పడినప్పుడు పరమాత్మ మౌనం వహిస్తుంది. చట్టబద్ధం కాని సంతోషానికి ప్రతిఫలం చట్టబద్ధమైన బాధ. హద్దులేని అనుభూతికి అగుపించని సత్యమే ఆధారం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.